అయినా మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. చేతల ప్రభుత్వం ఎప్పుడు తెలుస్తుంది? మాటలు చెప్పకుండా అక్కడ పనులు చేసి చూపించినప్పుడు. పోలవరం విషయంలో చాలా గొప్పగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే. పోలవరం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈసారి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారితో కలిసి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి, పైగా పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా కలిగి ఉన్న ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా ఆ పోలవరం త్వరగా పూర్తవడం కాకుండా అక్కడ నిర్వాసితుల సమస్య కూడా తీరిపోద్దని అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల జీవితాల్లో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుంది వాళ్ళ జీవితాలని. 14 నెలలుగా వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదట. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన 3114 ఇళ్లను నిర్వాసితులకు ఇచ్చి పునరావాసం కల్పించేందుకు ప్రస్తుత సర్కారు మనసొప్పడం లేదట.